రైతు బీమా పోయింది, ఆ, నీళ్లు పోయినాయి, ఓకే. కరెంటు పోయింది, ఆ, అందరి వ్యతిరేకం ఉన్నది కాబట్టి ఉమ్, ఎంపీని గెలిపించుకుంటే కేసీఆర్ గారికి మంచి ఊపు వచ్చి ఆ. ఢిల్లీలో కొట్లాడడానికి మనోడు కావాలన్న ఆలోచన ఆపరేషన్ గట్టిగా ఉండాలి. అవు సార్. ఢిల్లీలో కొట్లాడాలంటే ఇక్కడ తెలంగాణ మనిషి కావాలి. అవును. ఉమ్, ఇక్కడ తెలంగాణకి ఏవి రావాలన్నా కానీ సోనియా గాంధీ చెప్తేనే తెలంగాణకు వస్తుంది. అవునవును. అక్కడ మోడీ చెప్తేనే, అమిత్ షా చెప్తేనే తెలంగాణకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అక్కడ పోవాల్సిందే. పోద్దా మరి? ఆ, విమానం ఎక్కాలే, పోవాలి. ఆ. మనోళ్ళు మళ్ళీ ప్రజలే. ఉమ్. ఆ, ఇక్కడ మన మనిషి అయితే మన కేసీఆర్ అయితే మన కేసీఆర్ దగ్గర పోవచ్చు, కేసీఆర్ దగ్గర నిర్ణయం తీసుకోవచ్చు, ఉమ్, మన పని మనం చేసుకోవచ్చు. ఉమ్, అందుకని ఢిల్లీలో కొట్లాడడానికి మన పార్లమెంట్ లో మనోళ్ళు ఉండాలి. ఉమ్. అందుకని 10 నుంచి 12 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తుంది. ఓకే. మెయిన్ గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణాలు ఏం చెప్తారు? వాళ్ళు అబద్ధం ఆడిలు కదా సార్. ఓకే. ఆ, డిసెంబర్ 9కి 2 లక్షలు రుణమాఫీ చెప్తా అన్నాడు. ఓకే. 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి 2500 ఇస్తా అన్నాడు. ఏమా